అండ్ పెట్రోల్ అయితే తీసుకున్నాం మరి 1 లీటరు. అండ్ ఇలాంటి టన్నులు వచ్చినప్పుడు ఆగేదేలే, అట్లా ఉంటుంది. కొంచెం హంసింగ్ ఇస్తుంది. హంసింగ్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అనేసి. ఈరోజు అయితే మన బండికి మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాము. చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, అన్న మైలేజ్ టెస్ట్ అనేసి. సో కొత్త బండి తీసుకున్న తర్వాత నేను కూడా ఒక్కసారి కూడా చెక్ చేయలేదు. సో ఈరోజు చెక్ చేయబోతున్నాను. ఫస్ట్ దీనికి ఆన్ చేసి చూపిస్తాను మీకు. మొత్తం ఖాళీ చేసేసాను పెట్రోల్. ఇప్పుడు పెట్రోల్ ఏం లేదు. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. సో ఆన్ అవుతా లేదు. సో ఇప్పుడు దీన్ని ట్రిప్ 0 చేసి పెట్రోల్ పోస్తా. ఫస్ట్ ట్రిప్ ఏ, ట్రిప్ బి చేసిన తర్వాత 5 సెకండ్స్ ట్రిప్ 0 అయిపోయింది, చూసారా? ఇప్పుడు మనం పెట్రోల్ పోద్దాం దీంట్లో. సో 1 లీటర్ పెట్రోల్, ఇది పవర్ పెట్రోల్. చూద్దాం. కొంచెం ఈరోజు సండే, ట్రాఫిక్ ఏం లేదు. సో చూద్దాం ఎలా ఉంది. సో చలో, ట్రిప్ 0 ఉంది, వెళ్దాం. ఫ్లైఓవర్ పైన ఎక్కుదాము. అంటే ఫుల్ వీడియో అంతా వేయను, మధ్య మధ్యలో కొంచెం కట్ చేస్తాను. సో లేకపోతే చాలా పెద్ద అయిపోతుంది, ఇది పెద్ద వీడియో అయిపోతుంది. సో అక్కడక్కడ కొంచెం కట్ చేస్తాను. మీకు కిలోమీటర్లు చెప్తా ఉంటాను. ఎవ్రీ 5 కిలోమీటర్ 10 కిలోమీటర్కి ఇలా చెప్తా ఉంటాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు తెలిసిపోతుంది యాక్చువల్లీ NS200 పెట్రోల్ మైలేజ్ ఎంత ఇస్తుంది అనేసి. నేను కూడా చెక్ చేయలేదు ఒకసారి కూడా, ఇదే ఫస్ట్ టైము. ఈరోజు అంత ట్రాఫిక్ ఏం లేదు. ఫ్లైఓవర్ పైన అంత ఉండదు, కొంచెం ముందు పోయిన తర్వాత ట్రాఫిక్ ఉంటుంది. అంటే నార్మల్ ట్రాఫిక్, పర్లేదు. నేను కూడా నార్మల్ స్పీడే 70లో పోతున్నా ఇప్పుడు. అండ్ మొత్తానికి 5 కిలోమీటర్ మనం కంప్లీట్ చేసేసాము. చూసుకున్నట్టయితే ఇక్కడ 5 కిలోమీటర్ చూపిస్తుంది. ట్రాఫిక్ కూడా ఉంది, నార్మల్ ట్రాఫిక్. సో మనకి సిటీ రైడ్ కూడా, సిటీలో కూడా ఎంత మైలేజ్ ఇస్తుందో అనేసి ఇది కూడా ఒక తెలిసిపోతుంది. ఈ బైక్లో నచ్చంది పాయింట్ ఏదైనా ఉందంటే ఈ ఇండికేటర్. ఇప్పుడే 1 లీటర్ పెట్రోల్ పోసాను కదా, అయినా కానీ చూపిస్తుంది. 1 లీటరే కాదు, 3 లీటర్లు ఉన్నా కానీ చూపిస్తుంది. అది ఒక్కటి కొంచెం డిస్టర్బ్ చేస్తుంది రైడ్లో. కానీ రెడ్ సిగ్నల్ వచ్చేస్తే ఎక్కడ అయిపోతుందో అని అది ఒక డౌట్. ఇప్పుడు ఎంత 7 కిలోమీటర్ వచ్చేసాము. ఇంకా చాలా దూరం వెళ్ళాలి బ్రో. మనం రిటర్న్ వస్తుండగా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. సో ఇక్కడికి వెళ్దాము. చాలాసారి ఫ్లైఓవర్ పైన వచ్చాక చూశాను కానీ వెళ్ళలేకపోయాను. కానీ ఈసారి వచ్చిన తర్వాత పోదాం, రిటర్న్ వచ్చేటప్పుడు పోదాం. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుందా అని నేను అనుకుంటున్నా, కానీ నార్మల్ స్పీడ్ ఇది. మీరు వెహికల్ని పట్టించుకోకండి, ఇది ఎంత నార్మల్ స్పీడ్. 40, 50, 60, 70 ఇంతే స్పీడ్. ఈ స్పీడ్లోనే మనం చెక్ చేద్దాం మైలేజ్ ఎంత ఇస్తుంది అనేసి. సో మన పెట్రోల్ కూడా మరీ ఆ బాటిల్లో ఫిల్ చేసుకోవాలా ఎక్కడైనా ఆగి, లేకపోతే మరి సడన్గా ఎక్కడైనా మధ్యలో ఆగిపోతే మనం ఈరోజు మైలేజ్ టెస్టింగ్ వీడియో మరి సక్సెస్ అవుతుంది మనం. అండ్ మొత్తానికైతే 10 కిలోమీటర్లు వచ్చేసాము. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, కనిపిస్తుంది.
అండ్ ఇక్కడే పెట్రోల్ బంక్ ఉంది, దాంట్లో కొంచెం ఫ్యూల్ కొట్టుకుంటాను పాత బాటల్లో. ఆ తర్వాత ఎక్కడైనా ఆగిపోతే మరి ఇబ్బంది, సో అందుకనేసి ఇక్కడ పెట్రోల్ పోసుకుంటాను. అండ్ పెట్రోల్ అయితే తీసుకున్నాం మరి 1 లీటరు. సో మనకి ఇప్పుడు ఏం భయం లేదు, ఎక్కడైనా ఆగిపోతే కూడా మరో పోసుకొని రిటర్న్ రావచ్చు. మనకేం పని లేదు, ఊరికే మైలేజ్ టెస్టింగ్ అనేసి వీడియో చేస్తున్నా. ఇది ఈరోజు లీవ్, నాకు ఆఫీస్లో లీవ్, అందుకనేసి మైలేజ్ టెస్టింగ్ ఒకటి వీడియో చేసేద్దాం, అందరు అడుగుతున్నారు కదా అనేసి. అండ్ ఇలాంటి టన్నులు వచ్చినప్పుడు ఆగేదేలే, అట్లా ఉంటుంది ఇంకోటి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా యూటర్న్ తీసుకోవాలా, చాలా దూరం వచ్చేసాము. సో 20 కిలోమీటర్ వచ్చేసాము. సో మరీ రిటర్న్ 20 కిలోమీటర్లు, నాకు తెలిసి ఒక 40 ఇస్తుందేమో అనుకుంటున్నా. సో యూటర్న్ కొట్టేద్దాము. అండ్ ఇక్కడ యూటర్న్ ఉంది, యూటర్న్ కొట్టేద్దాము. ఓహో ట్రైన్ వెళ్తుంది, ಯಾವ ట్రైన్ అబ్బా ఇది, తెలీదే. ఆగండ్రా ఆగండ్రా ఆగండ్రా, ఇంకా 20 కిలోమీటర్లు ఉంది బ్రో. గుండుగా ఎటు వెళ్తున్నావు చూసుకొని వెళ్ళు, సడన్గా వచ్చేస్తాడు ఇటు. ఓన్లీ ఫ్లైవర్సే ఎక్కుతున్నాను, ఇటు మార్తల్లి సైడ్ వస్తే ఓన్లీ ఫ్లైవర్సే. ఫ్లైవర్స్ ఎక్కాలి దిగాలి, ఎక్కాలి దిగాలి అంతే. మనమైతే పిచ్చ కొట్టుడు కొడుతున్నాం బండి, ఇంకా మైలేజ్ ఎంత ఇస్తుందో నాకే తెలీదు. అండ్ మన బండి అయితే 40 కిలోమీటర్ వచ్చిన తర్వాత కొంచెం హంసింగ్ ఇస్తుంది. హంసింగ్ స్టార్ట్ అయిపోయింది, తర్వాత సౌండ్ కూడా చేంజ్ అయింది. సో చూద్దాం ఇంకా ఎంత దూరం వెళ్తుందో. 40 కిలోమీటర్ వచ్చేసాం బ్రో, అది కూడా ట్రాఫిక్ ఉంది. ఇక పర్లేదు కదా, చూద్దాం ఇంకా ఎంత ఎంత కిలోమీటర్ పోతుంది. కొట్టుకుంటుంది ఇక, కొట్టుకుంటుంది. చూద్దాం ఇంకా ఎంత దూరంతో లాగుతుందో. అంతే బ్రదర్, పోలేదు ఇక బండిది. ఇక ఎక్కువ మనం లాగకండి, ఊరికి ఎందుకు, మరి పంపు ఉంటుంది ఇంట్లో, మరి పంపు ఏదైనా పాడైతే మరో కష్టము. సో ఇంకా పర్లేదు వెళ్తుంది ఇక హంసింగ్ ఎలా. లాగ్ 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 లాగ్. సో మన బండి అయితే ఇక్కడ వచ్చేసి ఆగేసింది. సో ఇప్పుడు ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూపిస్తా. స్టార్ట్ అవుతుంది కానీ వెళ్ళట్లేదు. సో ఎక్కువ ప్రెషర్ పెట్టేది వద్దు, ఎందుకంటే దీంట్లో పంప్ ఉంటుంది, మరి అదైనా పాడైతే కష్టము. సో మీకు ఎంత కిలోమీటర్ పరిగెత్తేసిందో చూపించేస్తాను. 41.5 అంటే 42 కిలోమీటర్స్. ఇంకొక 500 మీటర్స్ ఎలాగో వెళ్తుంది బండి. 42 మైలేజ్ ఇస్తుంది, పర్లేదు. నేను సిటీలో ఒక 30 అనుకున్నా, కానీ పర్లేదు, బాగానే ఇచ్చింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ ఎన్ఎస్ది ఇంకా ఏదైనా వీడియో కావాల్సింటే మన ఛానల్లో దీని సర్వీస్ వీడియో, తర్వాత పీఫీఎఫ్, క్రాష్ గార్డు, ఇదంతా వీడియో చేశాను, వెళ్ళి ఒకసారి చూసేయండి. సో టాటా, బాయ్ బాయ్.